హలో అండి, నేను మీ శివ ఫ్రమ్ మూవీ రివ్యూస్. ఇవాళ మన రివ్యూ వచ్చేసి ఓఎంజీ 2 మూవీ. స్టారింగ్ వచ్చేసి అక్షయ్ కుమార్ అండ్ పంకజ్ త్రిపాఠి గారిని మెయిన్ లీడ్ రోల్స్. ఇది ఓఎంజీకి కంటిన్యూషన్ అయితే కాదండి, ఇది ఫ్రెష్ కాన్సెప్ట్ అనమాట. అండ్ మూవీ ఫ్యామిలీ వాచబులే, కానీ కొంచెం సెన్సిటివ్ టాపిక్ మీద రన్ అవుతూ ఉంటుంది. సో ఫ్యామిలీతో చూసేటప్పుడు కొంచెం ఇబ్బంది పడతారు. అండ్ సెన్సిటివ్ టాపిక్ని చాలా బాగా డీల్ చేశారని అయితే చెప్పాలి. స్టోరీ ఏంటంటే, దేవుణ్ణి పూజించే వ్యక్తి తను పాటించే విషయాల్ని తన కొడుకు వీడియో వల్ల తన ప్రిన్సిపల్స్ని ఎలా క్వశ్చన్ చేసేలా చేసే అసలు ఏం జరిగిందన్నది స్టోరీ అనమాట. అండ్ మూవీ ఎలా ఉందని చెప్పే ముందు ఎవరైనా కొత్తగా వచ్చుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ మా కంటెంట్ నచ్చినట్టయితే లైక్ చేయండి అండ్ షేర్ చేయండి. ఇది మా స్టార్టింగ్ స్టేజ్, సో ఏమైనా ఫీడ్బ్యాక్ ఉన్నా కూడా కామెంట్ చేయండి. ఒక ముక్కలో చెప్పాలంటే ఏ వర్త్ వాచబుల్, డెఫినెట్లీ చూడాలి. ఈ మూవీ జనరల్గా 2023లో రిలీజ్ అయింది, అప్పుడు హిందీలో. ఇప్పుడు తెలుగులో కూడా స్ట్రీమ్ అవుతుంది నెట్ఫ్లిక్స్లోని. అండ్ మూవీ స్టార్టింగ్ నుంచి స్టోరీలోకి వెళ్తారండి. ఫ్యామిలీ ఇంట్రడక్షన్ కానీ, వాళ్ళకి సొసైటీలో ఎలా ఉంటున్నారని కానీ, అండ్ ఒక సాధారణ ఫ్యామిలీ మైండ్ సెట్కి ఇలా జరిగితే అలాంటి ఫ్యామిలీ ఎలా రియాక్ట్ అవుతారని కానీ చాలా బాగా చూపించారు. అండ్ మూవీ చాలా సెన్సిబుల్గా, చాలా ఎమోషనల్గా వెళ్తుంది. మెయిన్ థింగ్ ఏంటంటే, తను పాటించే ప్రిన్సిపల్స్ని, విషయాల్ని క్వశ్చన్ చేసేలా ఎలా చేసే అనేది చాలా బాగా చూపించారు అన్న. అక్షయ్ కుమార్ గారు మనకి దేవుళ్ళ కనిపిస్తారండి. అండ్ తను మేజర్గా మూవీ ముందుకు వెళ్ళడానికి హెల్ప్ అవుతారనమాట. సేమ్ ఓఎంజీ పార్ట్ 1 కాన్సెప్టేనండి. అదే తెలుగులో గోపాల గోపాల హీరో ఆగిపోయినప్పుడు పవన్ కళ్యాణ్ వచ్చి ఎంకరేజ్ చేస్తారు కదా, సేమ్ అలానే ఓఎంజీ 2లో కూడా హీరో ఫైట్ చేయకుండా తన కొడుకుని పనిష్ చేస్తున్నప్పుడు, ఆగిపోయినప్పుడు వచ్చి ఐడియాస్ ఇవ్వడం, హెల్ప్ చేయడం చేస్తుంటారు. నాకు బాగా అనిపించిందండి ఆ సీన్స్ అయితే మాత్రం నెక్స్ట్ లెవెల్ అని చెప్పాలి. మూవీ ఫన్నీగా, ఎమోషనల్ నోట్లో వెళ్తుంది. బోత్ ఫస్ట్ హాఫ్, సెకండ్ హాఫ్ రెండు ఈక్వల్గానే ఉంటాయండి. బోత్ కాన్సెప్ట్, కోర్ పాయింట్ నుంచి డీవేట్ అవ్వకుండా అన్నీ కనెక్ట్ చేస్తూ ఉంటుంది మూవీ. ప్రిడిక్టబుల్గానే ఉంటుంది, కానీ ఎక్కడ మనకైతే బోర్ కొట్టదు. సొసైటీకి సెటరికల్గా ఉంటుంది ఈ మూవీ. కొంచెం స్లోగా ఉంటుంది, బట్ ఓకే. పెర్ఫార్మెన్సెస్కి వస్తే మాత్రం పంకజ్ త్రిపాఠి గారు అయితే చించేశారండి. ఎక్సలెంట్ ఇన్ హిజ్ రోల్. అండ్ అక్షయ్ కుమార్ గారు ఫ్యామిలీలో నటించిన వాళ్ళు, అండ్ కొడుగ్గా చేసిన అబ్బాయి అదే ఆరుష్ వర్మ ఆర్ వెరీ గుడ్. అండ్ మిగతా వాళ్ళు డీసెంట్ ఇన్ దర్ రోల్స్. ప్రొడక్షన్ వాల్యూస్ ఆర్ గుడ్, సినిమాటోగ్రఫీ ఈస్ గుడ్. ప్లస్ పాయింట్స్కి వస్తే మాత్రం ఆ స్టోరీ కాన్సెప్ట్, యాక్టింగ్, ఎగ్జిక్యూషన్ అండ్ మ్యూజిక్ చాలా బాగున్నాయి. అండ్ మైనస్కి వస్తే స్లో ఫేస్గా ఉంటుందండి, కొంచెం డ్యూరేషన్ ఎక్కువ. అండ్ ఓవరాల్గా చెప్పాలంటే ఏ వర్త్ వాచబుల్ మూవీ. డెఫినెట్లీ ఒకసారి అయితే వెళ్ళి చూసేయండి. అండ్ దట్స్ ద రివ్యూ గైస్. రివ్యూ అనేది ఒక పర్స్పెక్టివ్ మాత్రమే, ఫైనల్ వెర్డిక్ట్ కాదు. ఓకే.